తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎలా అనిపిస్తుంది? బాగులేదు. ఎందుకు సార్? అన్ని రేట్లు పెంచేసిండ్రు. తర్వాత ఇక్కడ బస్సులలో లేడీస్కు ఫ్రీ, మగవాళ్ళపైన పెంచేసిండు. ఇప్పుడు వ్యవసాయదారులు కూడా ఇది అందట్లేదు. ఆ, మందులు, యూరియా అలాంటివి అన్ని బాగానే ఉంది. అంత బాధగానే ఉంది. అంటే ఇప్పుడు ఫ్రీ బస్సే కాకుండా ఫ్రీ కరెంట్ కానీ 500 రూపీస్ గ్యాస్ కానీ సన్న బియ్యం కానీ ఇలాంటి పథకాలు ఏమేమో ఇస్తాను 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు. తర్వాత పెన్షన్లు కూడా కొత్త వాళ్ళకి ఇస్తున్నారు, ఏవి లేవు. అంటే పెన్షన్ల విషయానికి వస్తే అప్లై చేశారా మీరు? చేసినా కూడా రావట్లేదు. గత ప్రభుత్వంలో అప్లై చేశారా? అప్పుడు ఏమన్నా స్పందన దొరికిందా? రాలేదు. ఈ రేవంత్ వచ్చినాక అప్పుడు వచ్చేసినాం. అప్పటి నుంచి లేవు, పెట్టలే కదా. అప్పుడు ఎందుకు పెట్టలేదు మరి? అప్పుడు పెట్టినామా ల్యాబ్స్ అయిపోయింది. అది చివరిలో ల్యాబ్స్ అయిపోయింది. అసలు రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి తేడాలంటే ఏం చెప్తారు? తేడా అంటే అప్పుడు వ్యవసాయదారులకు కూడా ఇబ్బందులు లేవు. తర్వాత వ్యవసాయదారులకు ఏవి ఇచ్చేది, రైతు బంధువులు అవి ఇచ్చేది కదా, అవి కూడా లేటే అవుతుంది, సరిగా ఇవ్వట్లేదు. అటువంటి చాలా